అరే, కారు చెడిపోయినట్టుంది అంటూ అఖిల్ కిందకి దిగి బోనెట్ తెరిచి చూశాడు. వర్షం పడి వెలిసింది. చుట్టూ ముసిరిన చీకటి, వింత వింత శబ్దాలు వస్తున్నాయి. కారు వెనుక సీట్లో కూర్చున్న ప్రియ, కావ్య భయంతో వణికిపోతున్నారు. అఖిల్ డిక్కీలోంచి ఒక పొడవైన ప్లాస్టిక్ సీసా, ఒక స్టీల్ రాడ్ తీసుకుని వెనుక సీట్లోకి వచ్చాడు. వాడు కారు డోర్లన్నీ లాక్ చేసి ప్రియ, కావ్యల మధ్యలో కూర్చున్నాడు. వాడో సీసా మూత తీసి, ప్రియా, కావ్య, ఈ టైంలో ఇక్కడ కారు ఆగడం మన బ్యాడ్ లక్. ఇప్పుడు నా దగ్గరున్న ఈ చిక్కటి ద్రవాన్ని లిక్విడ్ మీ ఇద్దరి లోపలికి పంపించాలి. మొదట ఈ లోపలికి వెళ్తుంటే మీకు వికారం కలిగి, గొంతులో ఘాటుగా మంటగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఇది లోపలికి దిగిందంటే, మీ ఒంట్లో ఉన్న భయం, చలి అన్నీ మాయమైపోయి, ఏదో తెలియని వేడి, ఎనర్జీ వస్తాయి. మీ ఇద్దరికీ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అన్నాడు. కావ్య కంగారుగా అఖిల్, ఈ అర్ధరాత్రి ఘాట్ రోడ్డు మీద ఏంటిది? ఆ సీసాలో ఏముంది? మమ్మల్ని చంపేస్తావా ఏంటి? ప్లీజ్ వద్దురా అని ఏడ్చేసింది. ప్రియ కూడా అవును, అఖిల్. ఈ టైంలో ఇలాంటి ప్రయోగాలు వద్దు. కారు స్టార్ట్ చేయి ప్లీజ్ అని బతిమాలింది. కాని అఖిల్ వినకుండా టైం లేదు. త్వరగా కానివ్వండి, ఇది లోపలికి వెళ్తేనే మనం ఇక్కడి నుంచి కదలమని ఆ స్టీల్ రాడ్‌తో ఆ సీసాను గట్టిగా ఒత్తిడి చేస్తూ, ఆ ద్రవాన్ని ఒక గ్లాసులోకి వంపాడు. వాడు దాన్ని ప్రియ, కావ్యల నోటి దగ్గరకు తెచ్చి, నోరు తెరిచి త్వరగా మింగేయండి అని బలవంతం చేశాడు. ఇద్దరూ భయంతో గట్టిగా కేకలు వేశారు. సరిగ్గా అప్పుడే ఒక హైవే పెట్రోలింగ్ జీప్ వచ్చి కారు పక్కన ఆగింది. ఒక పోలీస్ ఆఫీసర్ లాఠీతో కారు అద్దాన్ని తట్టాడు. లోపల ఉన్నది చూసి ఆయన నవ్వుకుంటూ తల ఊపాడు. అసలు ట్విస్ట్ ఏంటంటే, అక్కడ ఉన్నది మరేంటో కాదు, హోమ్ మేడ్ ఘాటైన అల్లం బెల్లం కాఫీ, ఇమ్యూనిటీ బూస్టింగ్ జింజర్ కాఫీ. అసలు విషయం ఏమిటంటే, కారులో రేడియేటర్ హీట్ ఎక్కడం వల్ల అఖిల్ దాన్ని కాసేపు ఆపాడు. అందుకే వాడు, ఇది లోపలికి వెళ్తేనే మనం కదలమన్నాడు. అంటే కారు చల్లబడేలోపు ఇది తాగేయాలని. అడవి ప్రాంతంలో చలికి, భయానికి అమ్మాయిలు నీరసపడిపోకుండా ఉండటానికి అఖిల్ తన ఇంట్లో అమ్మ చేసి ఇచ్చిన థర్మోస్ ఫ్లాస్క్‌లోని ఘాటైన అల్లం కాఫీని వాళ్ళకిస్తున్నాడు. వాడు అన్న మాటల అర్థం ఇది. లోపలికి పంపడం అంటే, ఆ వేడివేడి అల్లం కాఫీని తాగించడం. ఘాటు మంట అంటే, అల్లం మిరియాల పొడి వల్ల గొంతులో వచ్చే ఆ ఘాటైన ఫీలింగ్. ఎనర్జీ వేడి రావడం అంటే, కాఫీ తాగిన తర్వాత ఒంట్లో చలి తగ్గి హుషారు రావడం. ఇక ఆ స్టీల్ రాడ్, అది ఆ థర్మోస్ ఫ్లాస్క్ లోపల ఉన్న స్పూన్ బై స్ట్రైనర్ రాడ్. పోలీస్ ఆఫీసర్ నవ్వుతూ, ఏంటయ్యా బాబూ, కారు ఆపి అమ్మాయిలకి కాఫీ ఇస్తున్నావా? కానీ చీకట్లో డోర్లు లాక్ చేసుకుని, ఆ సీసా పట్టుకుని అలా మాట్లాడుతుంటే వీళ్ళే కాదు, ఎవరున్నా భయపడతారు. త్వరగా తాగించి కారు తీయండి అని చెప్పారు. ప్రియ, కావ్య ఇద్దరూ ఊపిరి పీల్చుకుని, ఆ వేడి కాఫీ తాగుతూ అఖిల్ ఐడియాకి థాంక్స్ చెప్పుకున్నారు.